కోటి జననాల మరణాల రహస్యం, జగతి పుట్టుకకు ముందే పరమాత్మ సంకల్పం. తన కొరకు బ్రతకాలని, తన ప్రేమ తెలియాలని కష్టించి పనిచేసి ఈ సృష్టి కలిగించి మన కొరకు ప్రతిరోజు విశ్వాన్ని నడిపించాను. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. శక్తిని తెలుసుకో, అణువణువును విభజించితే ఆ దేవుడున్నాడని తెలియను. సృష్టిలోని అదృశ్య లక్షణము చూడు, నేను తాకి వెళ్ళే ఆ గాలి లక్షణము చూడు. ఏ రూపము లేకున్నను నేను తాకి వెళ్ళింది అదృశ్య రూపము. ప్రకృతి జననానికి ప్రభువాక్యమే కారణం, మనుషుల జననానికి ఆ దేవుడే కారణం. ప్రతి మనిషికి వెలిగించిన ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలిగున్న దాన్ని చూడు, అంత శక్తి కలిగించే శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించను, నీ కొరకు సూర్యుని వెలిగించను. పరమాత్ముడే నడిపించను, ఉదయాన్ని నీ కొరకు రప్పించను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువులను, పెరిగే ఆ మొక్కలు, సముద్రంలో చేపలను చేసిందెవరో తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మను చెబుతుంది. అణువణువును వెడగొడితే పరమాణువు అవుతుంది, పరమాణువు వెడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిలు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న జలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిలు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం సృష్టిని గూర్చి తెలిపిన